బోరబండలోని మాజీ డిప్యూటీ మేయర్ ప్రస్తుత కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫసీయుద్దీన్ గతంలో పార్టీ కార్యాలయం కోసం ఓ గది అద్దెకు తీసుకున్నాడు. ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. దాంతో ఇంటిని ఖాళీ చేయించేందుకు ఓనర్ ప్రయత్నించాడు. కార్పొరేటర్ అడ్డు తగలడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. భద్రతా నడుమ పార్టీ కార్యాలయాన్ని పోలీసులు ఖాళీ చేయించారు. పోలీసుల రాకతో ఘటనా స్థలి నుండి కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ వెళ్లిపోయాడు. బోరబండలోని మాజీ డిప్యూటీ మేయర్ ప్రస్తుత కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫసీయుద్దీన్ గతంలో పార్టీ కార్యాలయం కోసం ఓ గది అద్దెకు తీసుకున్నాడు. ఇంటి అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. దాంతో ఇంటిని ఖాళీ చేయించేందుకు ఓనర్ ప్రయత్నం చేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి మరింత సమాచారం అందిస్తారు. థ్యాంక్ యూ సంపత్. బాబా ఫసీయుద్దీన్ జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్, ఎప్పుడు వార్తల్లో నిలిచే వ్యక్తి. ఏం చేసినా తనకంటూ ప్రత్యేకత ఉండాలనుకుంటారు. ప్రజలకు సేవ చేస్తున్న అన్న ముసుగులో బాబా ఫసీయుద్దీన్ ఆ స్థానికులను, తన డివిజన్ ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తాం. ఎప్పటికప్పుడు ఏదో ఒక వివాదంలో చిక్కుంటున్నాడు. నిన్నటికి నిన్న తన సొంత పార్టీ నాయకుల మీదనే హత్యాయత్నం పేరుతోటి గొడవ సృష్టించారు. ఆ గొడవ సర్దుమనక ముందే పార్టీ కార్యాలయం కోసం తీసుకున్నటువంటి ఇంటి అద్దె చెల్లించకపోవడంతో కోర్టు ఆదేశాలతో దాన్ని కాల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలన్నీ చూస్తున్నటువంటి గులాబీ నేతలు కొంత ఆగ్రహానికి గురవుతున్నారు. పార్టీని అంటే ఫసీయుద్దీన్ వ్యవహార శైలితో పార్టీ పరువు పూర్తిగా బజారున పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాబా ఫసీయుద్దీన్ అధికారంలో ఉన్నాను అన్న ఉద్దేశంతో తన ఇష్టానుసారంగా వివరిస్తూ డివిజన్ లో ఒక అరాచక అరాచకాలకు పాల్పడుతున్నారన్న అభియోగాలు విపరీతంగా ఉన్నాయి. రోజు ఏదో ఒక వివాదం చెప్తాడు. తన పిఏతో గొడవని, లేకపోతే తన టిఆర్ఎస్ నాయకులకు చెందిన అనుచరులను వేపులకు గురి చేయడము, ప్రజా సమస్యల మీద స్పందించాల్సిన కార్పొరేటరు దాన్ని విస్మరించి తానే ఒక ప్రత్యామ్నాయ శక్తిని, పార్టీకి తానే ఒక లీడర్ను అనే దీంట్లో ఆయన వివరించడంతో పార్టీ పరిస్థితి అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముఖ్యంగా బోరబండ డివిజన్ లో చాలా ఇబ్బందికరంగా మారుతుంది. పార్టీ నేతలు కూడా మేము టిఆర్ఎస్ నాయకులు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని వాళ్ళు వాపోతున్నారు. సంపత్. ఓకే, రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.